వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. బాపట్ల జిల్లా పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యుల సంక్షేమ ధ్యేయంగా మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీస్ సిబ్బంది సంక్షేమం భాగంగా బాపట్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రమేష్ హాస్పిటల్ బృందం సహకారంతో శుక్రవారం బాపట్ల పట్టణంలోని ఎస్ఆర్ఎస్ కళ్యాణ మంటపంలో పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించి కంటికి సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం స్వయంగా వైద్య పరీక్షలు జరుగుతున్న విధానాన్ని పరిశీలించి సిబ్బంది యొక్క ఆరోగ్యపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులు సుమారు 200 మంది ఈ మెగా వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది వారి కార్యనిర్వహణలో భాగంగా 24/7 అప్రమత్తంగా విధులు నిర్వహించవలసి ఉంటుందని తెలిపారు. ప్రజల భద్రత, శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా 365 రోజుల పాటు అప్రమత్తంగా విధులు నిర్వహించే క్రమంలో పోలీస్ సిబ్బంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారని చెప్పారు. దానివల్ల వారి జీవితంలో అనేక ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ముఖ్యంగా తక్కువ సమయంలోనే డయాబెటిక్, హైపర్ టెన్షన్ వంటి పలు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిపారు. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత దాని ప్రభావం వల్ల చాలామందిలో అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. పోలీస్ సిబ్బందికి, పోలీస్ అధికారులకి, టీమ్ ఆఫ్ డాక్టర్స్కి, రమేష్ హాస్పిటల్ మేనేజ్మెంట్కి, అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారాలు. పోలీస్ సిబ్బంది వారి యొక్క కార్యనిర్వహణలో భాగంగా ఈ 24/7 ఈ ఫంక్షనింగ్ ఉంటుంది. ఈ పబ్లిక్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే ప్రాసెస్లో 24/7 365 days పనిచేసేటువంటి డిపార్ట్మెంట్ మన పోలీస్ డిపార్ట్మెంట్. సో ఈ విధంగా పనిచేసే క్రమంలో సహజంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం, దానివల్ల లాంగ్ టర్మ్లో రకరకాలైనటువంటి సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఈ జనరేషన్లో ఇప్పటి టైంలో బాగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఎర్లీ ఏజెస్లోనే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్